Hello everybody, welcome back to our Suman Guru YouTube channel. Dear followers, మరి ఈ వీడియోలో ఒక 20 కరెంట్ అఫైర్స్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ మీకు ఏవైతే ప్రతిరోజు కూడా ఇక్కడ బిట్స్ మీకు ఇస్తున్నానో ఇవన్నీ కూడా ఫ్రీగా మీరు ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి. వీటి PDF సాఫ్ట్ కాపీలు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సరేనా? ఇప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయకుండా బిట్స్ని ప్రారంభించేద్దాం. బిట్ నెంబర్ 1 మొదటి బిట్ని మనం పరిశీలన చేస్తే చూడండి. 2025 అక్టోబరు 30 నుంచి నవంబరు 27 వరకు, అంటే ఈ సంవత్సరమే, ప్రస్తుతం మనం 2025లో ఉన్నాం కదా, 2025లో అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 27 వరకు సుమారు 28 రోజులు, అంటే నెల రోజుల పాటు చెస్ ప్రపంచ కప్ అనేది జరగనుంది. మరి దీనికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఇది ప్రశ్న. మీకు జవాబు తెలిసి గుర్తించండి. జవాబు ఆప్షన్ 3 భారతదేశం సరైనటువంటి జవాబు. రెండవ బిట్టు, చివరిసారిగా భారతదేశం చెస్ ప్రపంచ కప్కు ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చింది? చివరిసారిగా భారతదేశం చెస్ ప్రపంచ కప్కు ఎప్పుడు ఆతిథ్యం ఇచ్చింది? జవాబు తెలిస్తే ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ 3 2002వ సంవత్సరంలో ఆతిథ్యం ఇచ్చింది. మూడవ బిట్టు చూడండి. మూడవ బిట్టు, చెస్ బోర్డులో మొత్తం ఎన్ని స్క్వేర్లు లేదా చతురస్రాలు అనేవి ఉంటాయి? చెస్ బోర్డులో మొత్తం ఎన్ని స్క్వేర్లు లేదా చతురస్రాలు అనేవి ఉంటాయి? జవాబు ఆప్షన్ 2 64. నిలువుగా 8, అడ్డంగా 8, 8 × 8 64 స్క్వేర్లు అనేవి ఉంటాయి. నాలుగవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 4, చెస్ ఆటలో ఒక ఆటగాడు తన రాజుపై దాడిని రక్షించుకోలేకపోతే అటువంటి పరిస్థితిని ఏమంటారు? చెస్ ఆటలో ఒక ఆటగాడు తన రాజుపై దాడిని రక్షించుకోలేకపోతే దాన్ని ఏమంటారు? జవాబు ఆప్షన్ 4 చెక్మేట్ అని చెప్పి అంటారు. ఐదవ బిట్టు, చదరంగం లేదా చెస్, ఈ చదరంగం ఆట ఎక్కడ పుట్టింది? చదరంగం ఆట ఎక్కడ పుట్టింది? జవాబు ఆప్షన్ 4 భారతదేశంలో పుట్టింది. ఆరో బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. బిట్ నెంబర్ 6 ఆరో బిట్టు, భారతదేశపు ప్రముఖ చెస్ ఆటగాళ్లను వారి రాష్ట్రాలతో జత చేయండి. అలా జత చేస్తే పక్కన ఉన్నటువంటి 4 ఆప్షన్లలో ఒకటి కరెక్ట్ అవుతుంది. ద్రోణవల్లి హారిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందుతారు. పద్మిని రౌత్ ఈమె ఒడిశా రాష్ట్రానికి చెందుతారు. దొమ్మరాజు గుకేష్ తమిళనాడు రాష్ట్రానికి చెందుతారు. దివ్య దేశ్ముఖ్ మహారాష్ట్రకి చెందుతారు. ఇక్కడ ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఏడో బిట్టు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ క్రింది వారిలో ఎవరో గుర్తించండి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ క్రింది వారిలో ఎవరో గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఆర్ ప్రజ్ఞానంద సరైనటువంటి జవాబు. సారీ తెలంగాణ రాష్ట్రం చెందిన గ్రాండ్ మాస్టర్ అర్జున్ అరిగైసి. ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. అర్జున్ అరిగైసి. 8వ బిట్టు,
క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ని గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 పెంటల హరికృష్ణ, పి హరికృష్ణ. 9వ బిట్టు స్మృతి మంథానా, హర్మన్ ప్రీత్, ప్రతీక రావల్ ఈ ముగ్గురు ఏ ఆటకు చెందిన క్రీడాకారిణులు? స్మృతి మంథానా, హర్మన్ ప్రీత్, ప్రతీక రావల్ ఈ ముగ్గురు ఏ ఆటకు చెందిన క్రీడాకారిణులు? జవాబు ఆప్షన్ 3 క్రికెట్ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10వ బిట్టు క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. జగదీప్ ధన్కర్ జూలై 21వ తేదీన ఉపరాష్ట్రపతి పదవికి లేదా రాజ్యసభ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఈ స్టేట్మెంటు సరైనది. 2022 ఆగస్టు 11న జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతల్ని చేపట్టారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67A ప్రకారం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. 3 స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 11 భారతదేశంలో భారత ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పించాలి? భారత ఉపరాష్ట్రపతి తన రాజీనామా లేఖను ఎవరికి సమర్పిస్తాడు? జవాబు ఆప్షన్ 3 రాష్ట్రపతి సరైనటువంటి జవాబు. 12వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 12 క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి. సిడాట్ అనగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. సిడాట్ అనగా సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. దీన్ని 1984వ సంవత్సరంలో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం ఐటీ చట్టంని 2000 సంవత్సరంలో ఆమోదించింది. ఈ 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 13వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇటీవల వార్తల్లో నిలిచిన యూలియా స్విరిడెంకో ఎవరు? ఇటీవల వార్తల్లో నిలిచిన యూలియా స్విరిడెంకో ఎవరు? 4 ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో సరైన ఆప్షన్ ఏదై ఉంటుంది గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 ఉక్రెయిన్ దేశానికి నూతన ప్రధానిగా ఇటీవల యూలియా స్విరిడెంకో ఎన్నికయ్యారు. 14వ బిట్టు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంని ప్రతి ఏటా ఏ రోజున జరుపుతున్నారు? నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంని ప్రతి ఏటా ఏ రోజున జరుపుతున్నారు? నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంని ప్రతి ఏటా ఏ రోజున జరుపుతున్నారు? జవాబు ఆప్షన్ 1 జూలై 18 సరైనటువంటి జవాబు. 15 బిట్టు జాతీయ పోషకాహార నివేదిక 2023-24 ప్రకారం తృణధాన్యాల వాడకం అధికంగా ఉన్న మొదటి రాష్ట్రం ఏది? జాతీయ పోషకాహార నివేదిక 2023-24 ప్రకారం తృణధాన్యాల వాడకం అధికంగా ఉన్నటువంటి మొదటి రాష్ట్రం ఏది? జవాబు ఆప్షన్ 3 జార్ఖండ్ సరైనటువంటి జవాబు. 16 బిట్టు జాతీయ పోషక ఆహార నివేదిక 2023-24 ప్రకారం తృణధాన్యాల వాడకంలో ఆంధ్రప్రదేశ్ స్థానం గుర్తించండి. తృణధాన్యాల వాడకంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో నిలిచింది? జాతీయ పోషకాహార నివేదిక 2023-24 ప్రకారం తృణధాన్యాల వాడకంలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో నిలిచింది?
జవాబు ఆప్షన్ 4 14వ స్థానంలో నిలిచింది. 17వ బిట్టు జాతీయ పోషకాహార నివేదిక 2023-24 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తృణధాన్యాల వినియోగం ఎంత శాతంగా ఉంది? జాతీయ పోషకాహార నివేదిక 2023-24 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తృణధాన్యాల వినియోగం ఎంత శాతంగా ఉంది? జవాబు ఆప్షన్ 2 37.2% సరైనటువంటి జవాబు. 18వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. జాతీయ పోషకాహార నివేదిక 2023-24 ప్రకారము గుడ్లు, చేపలు, మాంసం వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం క్రింది వాటిలో ఏది? ఈ బిట్టు వస్తే జవాబుగా కేరళ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 19వ బిట్టు క్రింది వాటిలో సత్యప్రవసనాన్ని గుర్తించండి. ఐఎన్ఎస్ తమాల్ అనేటటువంటి నౌకను రష్యాలోని యాంటర్ షిప్ యార్డ్లో నిర్మించారు. యాంటర్ షిప్ యార్డ్ ఇందులో భాగంగా యాంటర్ షిప్ యార్డ్ ఎక్కడుంది అని బిట్ అనేది రావచ్చు. ఐఎన్ఎస్ తమాల్ అనేటటువంటి నౌకని ఐఎన్ఎస్ తమాల్ అన్నటువంటి నౌకని రష్యాలోని యాంటర్ షిప్ యార్డ్లో నిర్మించారు కాబట్టి యాంటర్ షిప్ యార్డ్ ఎక్కడుంది అని బిట్ రావచ్చు. రష్యాలో ఉంది. ఐఎన్ఎస్ తమాల్ నౌకని రష్యాలోని యాంటర్ షిప్ యార్డ్లో నిర్మించారు. దీన్ని 2025 సంవత్సరము జూలై 1వ తేదీన భారత జాతికి అంకితం చేశారు. సో స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కూడా కరెక్టే, 3 స్టేట్మెంట్లు కరెక్టే. అయితే ఇంతకీ స్టేట్మెంట్లు ఒకసారి గమనించండి. హిందూ మహాసముద్రంలో తలెత్తుతున్న భద్రతా సవాళ్లను అధిగమించేందుకు ఈ నౌకను నిర్మించారు. అయితే ఇదే సిరీస్కు చెందినటువంటి ఐఎన్ఎస్ టుషీల్ను గత ఏడాది చివరిలో రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. కాబట్టి ఆప్షన్ 4 పైవన్నీ కూడా 3 ఆప్షన్లు కూడా సరైనవే అనే విషయం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 20 నిఖిత్ జరీన్ అనే తెలుగు అమ్మాయి క్రింది వాటిలో ఏ విభాగంకి చెందుతారు? కబడ్డీ, చెస్, క్రికెట్, బాక్సింగ్. వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 బాక్సింగ్ సరైనటువంటి జవాబు. ఇక్కడ చూడండి, ఆపదలు చిక్కుకునే అంటే ఒకవేళ ఏవైనా జలాంతర్గాములు అంటే నీటి లోపల అంటే ఉపరితలం మీద కనిపించకుండా నీటి లోపల ప్రయాణించే వాటిని జల అంతర్గాములు అని చెప్పి అంటారు. ఒకవేళ అటువంటి జలాంతర్గాములు ఎప్పుడైనా కూడా ఆపదలు చిక్కుకుంటే అటువంటి వాటిని రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ నిస్తార్ అనేటటువంటి నౌకని రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ 2025 జూలై 18న విశాఖపట్నంలోని నేవల్ డాక్యార్డ్లో జాతికి అంకితం చేశారు. దీన్నే కమిషనింగ్ అని చెప్పి అంటారు. హిందుస్థాన్ షిప్ యార్డ్లో నిర్మించిన ఈ నౌక 10,500 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. దీని తయారీకి 80% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఇది ఒకసారి మీరు చూసుకోండి, కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది ఒకసారి మీరు చూసుకోండి. అలాగే ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి సిఐఎస్ఎఫ్ అధికారిని ఎవరు అని బిట్టు వస్తే గీతా సపోటా గుర్తుపెట్టుకోండి, గీతా సపోటా అని గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ శాంతితో కలిసి జీవించే దినోత్సవంని అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ లివింగ్ టుగెదర్ ఇన్ పీస్ ఐక్యరాజ్య సమితి ఏ రోజున నిర్వహిస్తుంది అని బిట్టు వస్తే మే 16వ తేదీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఈ మే 16వ తేదీన ఇంకా మరికొన్నింటిని కూడా నిర్వహిస్తున్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లోని 16 అంటే ఇక్కడ ఉంది, అంటే దేనికి అనుగుణంగా దీన్ని నిర్వహిస్తున్నారు అనే విషయం కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది మీరు చూడొచ్చు. ఇటీవల ఏ దేశపు ఫుట్బాల్ సమాఖ్యపై విధించిన సస్పెన్షన్ను ఫిఫా ఎత్తివేసింది?
అని పెట్టుకొస్తే కాంగో, రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని గుర్తించాల్సి ఉంటుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏటా చేపట్టే ఏ ఆపరేషన్ ద్వారా ఇటీవల ఒడిశాలోని ఋషికుల్య నది ముఖద్వారం వద్ద గూడు కట్టుకున్న దాదాపు 6.98 లక్షల ఆలివ్ రిడ్లే తాబేలను విజయవంతంగా రక్షించింది? ఈ బిట్ కనుక వస్తే ఆపరేషన్ ఒలివియా. ఆపరేషన్ ఒలివియా ఇది దేనికి సంబంధించినది అని బిట్టు వస్తే రిడ్లే తాబేళ్లను రక్షించినటువంటి పథకం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. అంతర్జాతీయ టీ దినోత్సవం మే 21. సో ఇక్కడ వివరణలు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇకపోతే మొదటి బిట్ చూడండి. మన భారతదేశంలో చెస్ ప్రపంచ కప్ అనేది నిర్వహించనున్నారు కదా, దీనిలో 206 మంది క్రీడాకారులు పోటీ పడనున్నారు. తర్వాత 2002లో భారతదేశంలో ప్రపంచ కప్ చెస్ని నిర్వహించారు కదా చివరిగా, అప్పుడు టైటిల్ విజేత విశ్వనాథ్ ఆనంద్. ఇకపోతే 15వ బిట్టు తృణధాన్యాలు వాడకంలో మొదటి స్థానంలో జార్ఖండ్ ఒకటిగా 2-3 స్థానాల్లో మధ్యప్రదేశ్ వరుసగా ఉన్నాయి. ఇవి ఇక్కడ మీకు ఇచ్చాను. ఇవ్వండి ఓవరాల్గా 20 కరెంట్ అఫైర్స్ బిట్స్ మరియు అదనపు సమాచారంతో కలిపి మీకు ఇక్కడ అందివ్వడం జరిగింది. ఈ బిట్స్ మీకు కావాలి, పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలు కావాలి అనుకుంటే క్రింద వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సరే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.